ఇప్పుడు నిజంగా శుద్ధశుద్ధి ఉంటే ఆర్కృష్ణ ఏడేయాలి ఏంటంటే జంతర్ మంతర్ దగ్గర వేయాలి. అవసరమైతే ప్రధాని కాలు పట్టుకోవాలి. ఇలా ఒక్కటి మందకృష్ణ మాదిగను ఉదాహరణ తీసుకొని ఆయన ఏ విధంగా అయితే మోడీ కాలు పట్టుకున్నా, వెంకయ్యనాయుడు కాలు పట్టుకున్నా, ఆయన హక్కులు సాధించే కోసం మందకృష్ణ మాదిగా చేసినటువంటి పోరాటంగా ఆయన జాతి కోసం ఆ జాతికి సాధించాలని సంకల్పంతో ఆయన పట్టుకున్నాడు. నేను అంటున్నా కదా, ఈ ఆర్కృష్ణ జాతిని అడ్డంగా మోసం చేసి ఓట్లను వేరే పార్టీ డైవర్ట్ చేయకుండా మా జాతికి సేవ చేయడానికి ఆర్కృష్ణ లేడు. ఇప్పుడు ఆర్కృష్ణ ప్రధానంగా బీజేపీలో ఉన్నాడు కదా, బీసీలకు న్యాయం చేయాలని బీజే అంటే మరి ఆర్కృష్ణ బీజేపీతో మోదీతో మాట్లాడి 9 షెడ్యూల్ చేర్చి రాష్ట్రంలో అమలు చేసే దిశగా పావులు కలపొచ్చు కదా. ఇప్పుడు ఆర్కృష్ణ ఏంటంటే అంగీలు మార్చినట్టు పార్టీలు మార్చడం ఆయనకున్న సో ఏంది ఒకసారి ఆయన ఉడక బీసీల కోసం పోరాటం చేసిన కానీ నిజంగా ఆయనకుంటే ఆయన పెట్టమని రేపు చంద్రబాబు దగ్గర ఆ ధర్నా మోడీ ఇంటికాడ పెట్టవాను, పార్లమెంట్కి ఎదురుగా పెట్టవాను. ఆయన పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడే కదా బీజేపీ. మరి పెట్టమని చూద్దాం. మేము కూడా అందరం పోతే ఇక్కడ నుంచి నేను చెప్తున్నా కదా, ఈ నాగర్ కర్నూలు జిల్లా నుంచి ప్రత్యేక రైలు నేను చందాలు అడుకొని ఒక్కనొక్కరిని కాలు పట్టుకొని నేను ఢిల్లీకి నేను ట్రైన్ ఎక్కిస్తా పెట్టమని చూద్దాం. ఇవన్నీ ఏంటంటే మరి ఫస్ట్ ఇది ఆర్డినెన్స్ కోసం తెచ్చినాడు. మరి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిన ఆర్కృష్ణ మన పార్టీకి కుదరదని అంటారు. మళ్ళీ ఇమ్మీడియట్ ఏం చేసిండు, వాళ్ళ పార్టీ కాడికి పోయిండు.